నాకు ఇష్టమైన అన్నం సాంబార్ చేసుకొని అన్నం కలుపుకుంటే చాలా ఇష్టం. అలాగే చికెన్ వేపుడు కూడా చాలా ఇష్టం. కానీ ఈరోజు కాంబినేషన్లో రెండు కలిపి ఎలా వడ్డించుకుంటానో చూపిస్తాను. మరి కొంచెం అన్నం మిగిలిపోయి ఉంది. అలాగే ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినప్పుడు కొంచెం పప్పు తీసి పక్కన పెట్టేసుకుంటాం. సో ఇది సాంబార్ అన్నంలా, అంటే ముఖ్యంగా కర్ణాటకలో బిసిబిల్లాబాద్ అని, సాంబార్ సాదం అని తమిళనాడులో మనం కూడా అప్పుడప్పుడు చేసేసుకుంటాం. మరి దీన్ని చాలా సింపుల్గా ఎట్లా చేసేసుకుంటాం. అయితే ఈ చికెన్ని కూడా ఇందులో కలపట్లేదు, దాన్ని లైట్గా ఇందులో వేయించుకొని రెండు కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఒమేగా 6 వైటమిన్ ఏ, డిఈ, టేస్ట్లో బెస్ట్, హెల్త్లో బెస్ట్ వేసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత చేసుకుందాం. అయితే మనకి ఈరోజు పప్పు కూడా రెడీ, అన్నం కూడా రెడీ, అన్నీ వేసి ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం వేసుకోవచ్చు. ఏది లేకపోయినా ఒట్టి టమాటాలు వేసినా ఆ పులుపు సరిపోతుంది. ఈరోజు ఏం వేయకుండా ఒట్టిగా టమాటో పులుపుతోటే ఈ డిష్ చేసుకుందాం. ఎందుకంటే దానిపైన వేయించిన ఈ చికెన్ వేసుకుంటాను. ఆ చికెన్తో పాటు కూడా కొంచెం బంగాళదుంప వేసుకుంటా, కొంచెం కరకరలాడుతూ అది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వెల్లుల్లి లైట్గా దంచేసుకుందాం. దంచేసి ముందుగా మన ఆవాలు నూనెలో చిటపట్లాడిన తర్వాత, టిపటిపలాడమ్మా, ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం సన్నగా దంచుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని, దీంతోపాటు పసుపు, పప్పు చారులా చేస్తున్నా కాబట్టి ఇంగువాలు అవి కూడా పెద్దగా ఏం వేయట్లేదు. దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకుందాం. మనకి చాలా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవడానికి బోల్డ్ అంత ఐటమ్స్ ఏం అవసరం లేదు. చిటికెడంత ధనియాల పొడి, అలాగే కావాలంటే కొంచెం కారపొడి కూడా ఇందులో వేసేసుకుందాం. దాని తర్వాత ముందుగా ఉడికిన కందిపప్పును కూడా ఇందులో వేసుకొని, దీంతో పాటు మనం ముందుగా ఉన్న మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని మన సాంబార్ రైస్ చేసుకోవడం. ఇందులో అన్నం వేసిన వెంటనే మీకు కనిపిస్తోంది నీళ్లు సరిపోలేదని, కాబట్టి దీంట్లో కావాల్సిన అన్ని నీళ్లు ఇందులో వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా ఒక 15-20 నిమిషాలు చక్కగా బాయిల్ అయిన తర్వాత ఈ అన్నం చిక్కగా సరిపోతుంది. అయితే దీంట్లో ఉప్పు మాత్రం మనం చేసుకోవాలి. మనం తమిళనాడులో అక్కడికి వెళ్ళినప్పుడు సాంబార్ అన్నంలో కొంచెం అంత పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటారు. మనం మాత్రం చాలా సింపుల్గా ఈ డిష్ ఇంతే, పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇది మరో 15 నిమిషాలు ఉడికితే మీ సాంబార్ అన్నం రెడీ. కానీ ఈరోజు మనం దీంతోపాటు చికెన్, బంగాళదుంప రెండింటిని లైట్గా వేయించుకొని దీంతోపాటు పైన వేసుకొని తింటాం. మరి అది డ్రైగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. మనం చేసుకున్న ఈ సాంబార్ అన్నం ఇటు పక్కన పెట్టుకొని దీనిపైన మనం చేసుకుందాం. మరోసారి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం పలుకుతూ, ఏంటంటే ఒమేగా 6 వైటమిన్ ఏ, డిఈ, టేస్ట్లో చాలా బాగుంటుంది, మన హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది. దీంట్లో తగినంత నూనె వేసుకొని ఫ్రై లాగా చేసుకుందాం. అయితే ఫ్రై అంటే మనం బోల్డ్ వేసుకోవాలని లేదు, ఎందుకంటే ఇందులో కరివేపాకు కూడా పడింది, అన్నీ పడ్డాయి. ఇందులో ఉప్పు, కారం ఈ రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాం, అంతే. ఈ చికెన్ మిన్స్ అయితే ఎక్కువగా చాలామంది మటన్ కీమా వాడతారు. నేను ఈరోజు చికెన్ కీమా వాడుతున్నాను. మరి బంగాళదుంప ఏదైతే ఉందో సన్నగా కట్ చేసేసుకొని దాన్ని నీళ్ళలో పెట్టాను, ఎందుకంటే నల్లగా అవ్వకుండా. మరి ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా నూనెలో వేసి ఫ్రై చేసేసుకుందాం. మరి కొంచెం ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు అవుతుంది. ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా నీళ్లు తీసేసి పొట్టి నూనెలో వేసి చక్కగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. మరి ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం క్రిస్పీగా రావడం కోసం మనం కార్న్ఫ్లవర్ అది కూడా ఈ నూనెలో ఇలా దీంతోపాటు వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ బంగాళదుంపని నూనెలో కొంచెం ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకొని
దాన్ని పక్కకి జరిపేసి ఇప్పుడు ఇదే దాంట్లో మనం చికెన్ కీమాను కూడా కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసేసుకుందాం. అయితే కింద అంటుకుంటుంది, అందుకని నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. మొట్టమొదటిగా కొంచెం అంటుకున్నా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇంకా అంటుకోవడం మానేస్తుంది.